హుజూరాబాద్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు సీతారాం నాయక్ గారు, మహబూబాద్ ఎమ్మెల్యే నాయక్ గారు, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారు, మీ అందరికీ అభిమాన పాత్రురాలైన స్థానిక ఎమ్మెల్యే శ్రీమతి కొండా సురేఖ గారు, జిల్లా అధ్యక్షులు రవీంద్రరావు గారు, వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలు, జిల్లా కలెక్టర్ గారు, లక్ష్మీపురం గుడిసెవాస సోదరులకు అందరికీ నమస్కారాలు. మనం బాబు సీటీలు అసలు బంద్ చేస్తే ప్రజలకు అర్థమవుతుంది. సీటీలు కొట్టేస్తామా కాదా? ఇది 5 నిమిషాలు మన సైలెన్స్ ఉంటే జనానికి అర్థమవుతుంది. లక్ష్మీపురం బస్తీ ఈరోజు ఉదయం నేను సురేఖ గారికి ఫోన్ చేసి తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యంగా పేద వర్గాల ప్రజలు, గుడిసెవాసంగా ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో మన మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. వాళ్ళ బతుకులు బాగుపడాలి, వాళ్ళు మంచిగా ఆత్మగౌరవంతో బతికేటువంటి ఇండ్లు కట్టాలి. ఆ బస్తీలలో ఉన్నటువంటి వికలాంగులైనటువంటి కుట్టి వాళ్ళకు కానీ, భర్తలు చనిపోయినటువంటి ఆడవాళ్ళకు కానీ, వృద్ధులైనటువంటి వాళ్ళకు కానీ పెన్షన్లు కూడా అందించాలన్న లక్ష్యం ఉండేది. ప్రభుత్వం పైనుంచి ఆదేశాలు ఇచ్చింది, కానీ గ్రౌండ్ మీద పరిస్థితి నాకు చాలా బాధ కలిగింది ఈరోజు. ఎందుకంటే ఉన్నమాట చెప్పడం నాకు అలవాటు. కొద్ది దూరమే నేను 50 గజాలు నడిచే లోపే భర్త చనిపోయి సార్ నేను దరఖాస్తు పెట్టుకుని నాకు రాలేదని చెప్పిన వాళ్ళు కొద్ది దూరంలో 50-60 గజాలలో దాదాపు ఒక 10-15 మంది కలిసినారు. ఆ ఇల్లు కూడా చాలా దుర్భరంగా మనుషులు నివసించలేని విధంగా ఉన్నాయి. చాలా ఇళ్లు కూలిపోయి ఉన్నాయి. అదే పద్ధతిలో ఇప్పుడు గిరిమాజ్పేట కూడా వెళ్తున్నాను. ఇక్కడి నుంచి ఇంకా వేరే స్లమ్ కూడా పోతా ఉన్నాను. నేను వరంగల్ పట్టణంలో చాలా పెద్ద ఎత్తున మురికి వస్తున్నాయి. వరంగల్ పట్టణ పేదలందరికీ నేను ఒకటే మాట మనం చేస్తా ఉన్నా. ముఖ్యంగా ముందు లక్ష్మీపురం వాళ్లకు మీరు చాలా మంది నాకు అక్కడ కలిసినారు. మీరు ఎవ్వరు కూడా లక్ష్మీపురం కానీ పక్క ఇంకో భగత్ సింగ్ నగర్ కానీ మీరు ఎవరు రందిపడే అక్కర్లేదు. రేపు ఉదయం నుంచే అధికారుల బృందం మొత్తం మీ గడప దగ్గరకు వస్తారు. మీ స్థానిక మీరెక్కడికి మీరు ఏ దరఖాస్తులు పెట్టి ఏ ఆఫీసులు తిరిగే అక్కడ లేదు. అధికార యంత్రాంగం రేపు ఆర్డీఓ గారు అవసరం అనుకుంటే జాయింట్ కలెక్టర్ గారి పర్యవేక్షణలో ఇక్కడికి వచ్చి మున్సిపల్ కమిషనర్ గారు మిగతా ఎవరైతే నాయకులు రావనో అందరికందరూ కూడా మీ బస్తీకి వస్తారు. ఎవ్రీ డోర్ కాడికి వస్తారు మీ దగ్గరికి. రేపు సాయంత్రం వరకు అదే పనిచేస్తారు. రేపు నేను కూడా వడ్డీని సంతోషపడాలి, సంపాదించి సంతోషపడాలి. ఇట్లా కొంత ఆగం తెలంగాణ.